గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. మనతో పాటుగా ఒక బాల పురస్కార్ అవార్డు గ్రహీత ఉన్నారు. అది కూడా చాలా చిన్న ఏజ్లోనే. తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, పిట్ట కొంచెం కూత ఘనం అని. కేవలం 16 ఏళ్ల వయసులోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 23 అత్యంత ఎత్తైనటువంటి పర్వతాలని అధిరోహించాడు. అందులో కూడా 7 ఖండాల్లో ఉన్నటువంటి 7 అత్యుత్తమమైన అత్యున్నత ఎత్తులో ఉన్నటువంటి పర్వతాలని అధిరోహించినందుకు గాను మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేత బాల పురస్కార్ అవార్డు అందుకున్నటువంటి విశ్వనాథన్ కార్తికేయ మనతో పాటుగా ఉన్నారు. హలో కార్తికేయ. హలో, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో నేను చూస్తుంటే చాలా సాఫ్ట్గా కనిపిస్తున్నావు. అసలు పెద్దగా మాట్లాడని వాడివి. ఏదన్నా లోపల ఉంటే బయటికి ఎక్స్ప్రెస్ చేస్తావో లేదో అన్నట్టుగా నువ్వు కనిపిస్తున్నావు. బట్ ఐ స్టిల్ వండర్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 7 ఖండాల్లో ఉన్నటువంటి పర్వతాలని వీటన్నిటిని అధిరోహించడానికి యూ నీడ్ టు హ్యావ్ దట్ స్టామినా కదా, గట్స్ ఇవన్నీ ఉండాలి కదా. సో ఎలా ఉన్నాయి నీకు అవన్నీ? చూస్తే అసలు అలా ఏమీ కనిపించట్లేదు నువ్వు. ఎలా, హౌ కుడ్ యూ డూ దట్? ఎలా చేయగలిగావు? సో నేను 11 years ఉన్నప్పుడు మా అక్కెంబడి మౌంటైనీరింగ్ స్టార్ట్ చేశాను. ఎక్కడ? ఇప్పుడు మౌంట్ రుదుగైరాకి పోయాను. ఇట్స్ లొకేటెడ్ ఇన్ డెహ్రాడూన్. ఓకే, అక్కడ నుంచి స్టార్ట్ అయింది మౌంటైనీరింగ్. యాక్చువల్లీ అమ్మ వాళ్ళు అలౌ చేయలేదు నన్ను. అక్క ఉంది కాబట్టి తీసుకెళ్ళిపోయింది. అక్కకే ఇంట్రెస్ట్ వచ్చింది. సో అక్క నన్ను అడిగింది, నాకు కూడా కొంచెం ఇట్లా ఆశ చూపించింది నేను కూడా పట్టుకుపోతా అని. సో నేను కూడా ఎక్సైట్ అయ్యి ఏడ్చి అన్నీ వేసి ఇంట్లో నేను కన్విన్స్ చేయించుకొని పోయాను నేను కూడా. ఓకే, సో అక్కడ నుంచి ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది మౌంటైనీరింగ్లో. దాని తర్వాత నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్, అది కూడా డెహ్రాడూన్లోనే. అక్కడ 10 day అడ్వెంచర్ కోర్స్ చేసా. అట్లా కొంచెం కొంచెం మౌంటైనీరింగ్ గురించి నేర్చుకొని అలా ఇంట్రెస్ట్ పెంచుకొని 7 summits అని ఒక టార్గెట్ పెట్టుకున్నా. లైక్ దాని ముందు నేను చాలా పేట్రియాటిక్ మూవీస్ చాలా ఎక్కువ చూస్తుండే. ఓకే, లైక్ అన్ని ఏమైనా ఇండియాకి ఏమైనా చెయ్యాలి అని అట్లా. సో మౌంటైనీరింగ్ అదే టైంలో వచ్చింది. సో నాకు చేయాలనిపించింది 7 summits, సో దాట్ ఐ కెన్ మేక్ అవర్ నేషన్ ప్రౌడ్ అని. సో ఈ 5 ఏళ్లలోనే 11 ఏళ్ళప్పుడు నువ్వు స్టార్ట్ చేసావు. అక్క ద్వారా నీకు ఇంట్రెస్ట్ అనేది 5 ఏళ్లలోనే 23 మౌంటైన్స్ క్లైంబ్ చేసావు. అందులో 7 కాంటినెంట్స్ తిరిగి వచ్చేసావు. యా, ఎలా చేయగలిగావు? పేరెంట్స్ సపోర్ట్. ఓకే, అక్కకి ఇంట్రెస్ట్ ఉంది, బట్ నువ్వు అక్క దగ్గర నుంచి నేర్చుకున్నావు. నీకు అక్క కంటే ఎక్కువగా ఈగర్నెస్ అనేది ఉంది. బట్ యూ నీడ్ టు హ్యావ్ మోర్ టైం కావాలి, పేషెన్స్ కావాలి. మోర్ ఓవర్ దిస్ పేరెంట్స్ సపోర్ట్ ఎంత ఉన్నప్పటికీ కూడా ఫైనాన్షియల్గా కూడా అవసరం ఉంటుంది కదా. ఇవన్నీ హౌ కుడ్ యూ డూ దాట్ అవన్నీ అన్నిటినీ? సో ఫైనాన్షియలీ అయితే మా పేరెంట్సే సపోర్ట్ చేశారు, గ్రాండ్ పేరెంట్స్ అండ్ పేరెంట్స్. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్, డిసిప్లిన్. సో నేను డైలీ మార్నింగ్ 4 AM లేస్తుండే లాస్ట్ 5 years నుంచి. 4 AM లేచి జిమ్కి పోతుండే. లైక్ 3 hours మినిమం వర్కౌట్, అందులో 2 hours స్ట్రెంత్ లైక్ ఎండ్యూరెన్స్, 1 hour స్ట్రెంత్ ట్రైనింగ్, అట్లా డివైడ్ చేసుకొని వర్కౌట్ చేస్తుండే. వర్కౌట్ తర్వాత స్కూల్ కూడా పోతుండే. ఇప్పుడు కాలేజ్, ముందు స్కూల్ పోతుండే. సో సెయింట్ పీటర్స్ హై స్కూల్లో చదువుకున్నా నేను. ఓకే, అక్కడ పోయి 3 o'clock వరకు చదువుకుంటుండే. లైక్ ఐ డోంట్ స్కిప్ స్టడీస్ కూడా. 2 కవర్ చేసుకొని తర్వాత ఇంటికి వచ్చి ఏమన్నా స్నాక్స్ అట్లా తినేసి మళ్ళీ ఒక 1-2 hours సెల్ఫ్ స్టడీ అండ్ స్లీప్, అట్లుంటుండే నా టైం టేబుల్. సో ఇక్కడ అంటే హార్డ్లీ మనకి ఒక రాక్ క్లైంబింగ్ అనేది ఉంటుంది తప్ప మౌంటైన్స్ కి రాక్స్ కి చాలా డిఫరెన్స్ అనేది ఉంది. అండ్ నువ్వు ఇక్కడ ఉంటూనే 4 o'clock లేచి ఎంత ప్రాక్టీస్ చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి సర్ఫేస్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ కావచ్చు, అవన్నీ ఎలా నువ్వు యాప్ చేసుకున్నావు? వాటన్నిటిని ఎలా నువ్వు చెక్ చేసుకోగలిగావు? సో నేను ఇప్పటివరకు 23 mountains ఎక్కాను కదా. అందులో నేను స్టెప్ బై స్టెప్గా పోయాను. డైరెక్ట్ ఎవరెస్ట్ అని కాదు కదా. సో ఫస్ట్ 3000 meter పీక్, 5000 అట్లా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మౌంటైన్స్కి పోయి హ్యాబిచ్యుయేట్ చేసుకున్నాను మౌంటైన్స్కి తగ్గట్టు ఎట్లా ఉండాలని. లైక్ 3000 meters మౌంటైన్ ఎక్కినప్పుడు వాట్ వేర్ మై డ్రాబ్యాక్స్ అవన్నీ ట్రాక్ చేసుకుంటుండే. దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తుండే. లైక్ హార్ట్ రేట్ ఎక్కువైతుంది, బ్రీతింగ్ ఎక్కువైతుంది, సో రన్నింగ్ పైన ఫోకస్ చేయాలి, పేస్ మంచిగా పెంచుకోవాలి, అట్లా ఎండ్యూరెన్స్ పైన ఫోకస్ చేయాలని. ఏం డ్రాబ్యాక్ ఉందో దాని తగ్గట్టు ఇంటికి వచ్చాక దాని తగ్గట్టు ట్రైనింగ్ ఉంటుండే.
సో ఇక్కడ కూడా ట్రైనర్స్ ఉన్నారా అలా ఆహ్, మౌంటైన్? మౌంటైన్ ట్రైనర్స్ కాదు. లైక్ మౌంటైనీరింగ్‌లో మా సర్స్ ఉంటారు గదా! దే యూజ్డ్ టు గైడ్ మై జిమ్ ట్రైనర్స్. లైక్ వాట్ ఔట్‌కమ్ వి నీడ్ అని. ఆ ఔట్‌కమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండే. ఆ ఔట్‌కమ్ ఎట్లొస్తదో వీళ్ళకి తెలుసు. వాట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ విల్ గివ్ దిస్ ఔట్‌కమ్ అని. సో, అట్లా ట్రైన్ చేస్తుండే. సో ఆ ట్రైనింగ్ అంతా నువ్వు హైదరాబాద్లోనే ఉండి తీసుకున్నావు ఇక్కడే? యాహ్! ఎక్కడ తీసుకున్నావు ట్రైనింగ్? యాప్రాల్ డ్రీమ్ ఫిట్‌నెస్. ఓకే. ఫిట్‌నెస్ అంటే మనకంతా ఓన్లీ ఫిజికల్‌గా ఉండాలి, లేకపోతే మెంటల్‌గా, ఎమోషనల్‌గా ఎలా బ్యాలెన్స్‌డ్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కదా! అవును. హార్డ్‌లీ మనకు మౌంటైన్స్‌ని క్లైంబ్ చేయడానికి సంబంధించి ట్రైనింగ్ అయితే అస్సలు ఉండదు కదా! ఆ అవును. టైంలోనే ఇలా ఒకటి ఐడెంటిఫై చేసుకోవడం, అక్కడికి వెళ్ళడం, పేరెంట్స్‌ని కన్విన్స్ చేయడం చాలా ఒక లెబోరియస్ లెంతీ ప్రాసెస్ కదా! అవును. ఎలా చేసావు ఇవన్నీ? సో, ఇప్పుడు నాకు మార్క్స్ మంచిగా రాకపోతే వాళ్ళు అలో చేయరని అంటారు. అవును. సో, మంచి మార్క్స్ తెచ్చుకొని చూపిస్తా పోవాలని. అదొకటి. తర్వాత ఈ క్లైమ్‌ల సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయాలి. లైక్ ఏమేం టార్గెట్స్ పెట్టుకున్నానో అవన్నీ కంప్లీట్ చేస్తే ఈవెన్ దే విల్ గెట్ టు నో దట్ ప్రోగ్రెస్ ఉంది అని. హ్మ్. సో, అట్లా చూపించి లైక్ ఎవిడెన్స్ ఉంది గదా! హ్మ్. సో, అందుకు పంపియండి అని చెప్తుండే. ఎట్లా బ్యాలెన్స్ చేసుకునేవాడివి? ఇంకా ఇష్టం ఉంది చెయ్యాలి ఇంకా. ఆ! 4:00కి డైలీ 4:00కి. హ్మ్. సో, మిగతా సండేస్ గూడా లేస్తుండే. సండేస్ కూడా 4:00కి. అండ్ డైట్‌లుంటుండే. ఏ రోజు స్కిప్ చేయదలుచుకోలేదు అస్సలు. చేయాలనిపిస్తది కానీ సర్కమ్‌స్టాన్సెస్ లైక్ ఇప్పుడు నాకు ఇది చేయాలనంటే సంథింగ్ ఐ నీడ్ టు డూ గదా! యాహ్! లైక్ ఇఫ్ యూ చేంజ్ యువర్ రూటీన్ దెన్ ఓన్లీ యూ విల్ గెట్ అ చేంజ్ ఇన్ యువర్ ఔట్‌కమ్. ఎగ్జాక్ట్‌లీ. ఎక్కడ ఏ గోల్‌తో మనం ఏ ఇప్పుడు టార్గెట్‌తో మనం డైలీ వెళ్తున్నామో. పండుకొని ఉంటే ఔట్‌కమ్ గూడా పండుకోవడమే ఉంటది గదా! మనం ఇప్పుడు ఏమన్నా చేంజ్ చేస్తున్నాం. ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ టువర్డ్స్ యువర్ గోల్ విల్ రీయునైట్ యూ. లైక్ నీ దగ్గరకొస్తుంది అట్లా. ఎంత బా చెప్పావు. పడుకుంటే అది కూడా మన గోల్ కూడా పడుకుంటుంది అని. చాలా సింపుల్ కదా! అలా ఆ! చెప్పడం కాకపోతే యూ నీడ్ టు హావ్ దట్ డిటర్మినేషన్ అనేది ఉండాలి. డెడికేషన్ అనేది ఉండాలి. ఆ గోల్ మీద ఫోకస్ అలాగే ఉండాలి. ఎక్కడ డీవియేషన్స్, డైవర్షన్స్ అనేది లేకుండా ఉండాలి కదా! అవును. సో, నీ ఏజ్‌లో ఉన్నటువంటి నీ పీర్ గ్రూప్ కావచ్చు, నీ కజిన్స్, నీ క్లాస్‌మేట్స్, నీ నైబర్స్ అందరూ కూడా దే విల్ బి హావింగ్ సంథింగ్ ఎల్స్. ఇంకేదో లైఫ్‌లో వాళ్ళందరికీ ఉంది. వాళ్ళకేం గోల్ ఉందో దానిపైన ఫోకస్ అయ్యి ఉండాలి. హ్మ్. అంతే. కదా! ఆ టైంలో సినిమాకెళ్ళాలి, క్రికెట్ మ్యాచ్ చూడాలి, లేకుంటే ఔటింగ్‌కెళ్ళాలి, ఒక వెకేషన్ ఉంది. అన్నిటిని వదులుకోవాలి కదా! అవును. ప్రతీదీ. అండ్ నీతో పాటుగా పేరెంట్స్ కూడా ఉండాలి అలాగే. అండ్ మా పేరెంట్స్ హ్మ్. లైక్ మార్నింగ్ జిమ్‌లో మమ్మీ దింపుతుండే. తర్వాత స్కూల్‌లో దింపుతుండే. తర్వాత మమ్మీ వర్క్ మమ్మీ చేసుకుంటుండే. మళ్ళీ నా డైట్ అయితే మమ్మీయే చూసుకుంటుండే. సో, అంతే. ఏం డైట్ తీసుకునేవాడివి? ఏం డైట్ లైక్ హై ప్రోటీన్ డైట్ ఉంటుండే నాది. సో, డైలీ 140 గ్రామ్స్ ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ అయితుండే. మళ్ళీ 250 గ్రామ్స్ ఫ్యా కార్బోహైడ్రేట్స్, 150 గ్రామ్స్ ఫ్యాట్ సంథింగ్ అట్లా. హ్మ్. సో, పన్నీర్ తింటుండే. 150 గ్రామ్స్ పన్నీర్. మళ్ళీ చికెన్ గూడా తింటుండే. ఎగ్స్ 5 ఎగ్స్. హ్మ్. మళ్ళీ ఓట్స్, డ్రై ఫ్రూట్స్ అట్లా. హ్మ్. సో, ఇప్పుడు పేరెంట్స్ ఆ డెడికేషన్ అనేది కూడా అవసరం ఉంటుంది. ప్రతిసారి నువ్వు ఇది క్లైమ్ చేశాను, ఇంకోటి అనుకున్నప్పుడు దే నీడ్ టు షెడ్యూల్ కదా! ప్రతి అవును. దాన్ని వాళ్ళు షెడ్యూల్ చేసుకోవాలి. నీతో పాటు ఎవరెవరొచ్చేవాళ్ళు? మౌంటైన్స్ పైన పేరెంట్స్ రాకపోతుండే. సో, కనీసం ఆ ప్లేస్‌కెళ్ళడానికి. ఆడికి కూడా రాకపోతుండే. ఆ! నేను లైక్ మా మెంటర్స్ తోటే ట్రావెల్ చేస్తుండే మోస్ట్‌లీ. ఈ 7 కాంటినెంట్స్ కూడా. హ్మ్. ఎక్కడికి పేరెంట్స్ లాస్ట్ అంటార్టికా ఒక్కటి నేను సోలో పోయినా అంతే. అవునా? ఆ! అక్కడికి మెంటాస్ కూడా రాలేదు. మెంటర్ రాలే. ఉత్త పుంటా రీనాస్ లైక్ చిలే ది ఎండ్ పాయింట్ ఆఫ్ ది సదర్న్ లైక్ సౌత్ అమెరికా. ఆ పాయింట్ వరకు ఒక సార్ వచ్చారు. హ్మ్. దాని తర్వాత అక్కడి నుంచి 4 అవర్స్ ఫ్లైట్ ఉంటది అంటార్టికాకి. ఆడి వరకు నేను ఒక్కడినే పోయినా. హ్మ్. సో, అక్కడికెళ్ళిన తర్వాత నీలాంటి వాళ్ళొస్తారు అని అక్కడ ఎవరైనా ఉంటారా? ఎందుకంటే నో వన్ లివ్స్ ఎట్ అంటార్కిటికా అనే తెలుసు కదా! ఆ! సో, ఆ హైయెస్ట్ మౌంటైన్ నువ్వు క్లైమ్ చేసావా లేదా ఎలా తెలుస్తుంది? సో, రికార్డ్ చేస్తారు. నేను గూడా అదే అనుకున్నా. ఎవ్వరు అంటార్టికాలో ఉండరు. పెంగ్విన్స్ ఉంటాయని నేను చాలా అవును. ఎక్స్‌పెక్ట్ చేసుకొని పోయా. కానీ అక్కడ పెంగ్విన్స్ లేకుండే. బికాజ్ ఇట్స్ అ కాంటినెంట్. ఇప్పుడు మన ఏషియా ఎట్లాంటిదో అది కూడా ఒక కాంటినెంట్. చాలా వాస్ట్ ఉంటది. హ్మ్. సో, అన్ని ప్లేసెస్‌లల్ల అట్లా యానిమల్స్ అలాంటి ఉండవు. సిట్యుయేషనే ఉండదు. ఆ! హ్మ్. డిఫరెంట్ ఉంటాయి. సో, నేను ఉన్న దగ్గర ఇట్స్ ఆక్యుపైడ్ బై రష్యన్, యూఎస్ఏ అట్లా కంట్రీస్ తోటి ఆక్యుపై అయ్యి ఉంటది గదా! హ్మ్. అంటార్టికా 3 కంట్రీస్ కిందకొస్తది. సో, ఆ కంట్రీస్ కిందకొచ్చినప్పుడు అక్కడ వాళ్ళు గూడా ఉంటారు. లైక్ సైంటిస్ట్స్ వాళ్ళుంటారు. రీసెర్చ్ పర్పస్‌కొచ్చినోళ్ళు. తర్వాత నాలాంటి క్లైంబర్స్ ఉంటారు. హ్మ్. చాలామంది సౌత్ పోల్‌కి గూడా పోతారు. లైక్ ఈవెన్ సౌత్ పోల్ ఇంకా నార్త్ పోల్ కూడా చేస్తారు చాలామంది. హ్మ్. అట్లా స్కీకి. అట్లాంటోళ్ళుంటారు.
విన్సన్ మ్యాసిఫ్ ఎక్కడానికి అట్లాంటోళ్ళు ఉంటారు. పర్లేదు అక్కడ క్రౌడ్ అయితే కనిపిస్తుంది. ఉంటుంది. ఓకే. అక్కడ ఒక సైకిల్ కూడా ఉండే, లైక్ సైకిల్స్ ఉండే, సైక్లింగ్ చేస్తుండే, లైక్ 10 మీటర్ ట్రాక్ కూడా ఉంటుంది. చాలామంది అల్ట్రా మ్యారథాన్, ఐరన్ మ్యాన్ అంటార్టికాలో కూడా చేస్తారు. సో అక్కడ ఉండే అట్లాంటి ఫెసిలిటీస్ కూడా ఉండే. ఓకే. మిగతా ప్లేస్‌లో ఉన్నట్టుగా అక్కడ కూడా ఇప్పుడు క్రౌడ్ చాలానే గ్యాదర్ అవుతోంది. చాలా అంటే మరీ అంత కాదు, ఒక క్లాస్ రూమ్లో 30 మెంబర్స్ ఉంటారు కదా, అంతమంది తీసుకోండి. ఓకే. సో మిగతా మౌంటైన్స్‌కి అంటార్టికాలో నేను క్లైంబ్ చేసినటువంటి మౌంటైన్‌కి ఒక ఎంటైర్లీ డిఫరెంట్ అట్మాస్ఫియర్ అనేది కనిపిస్తుంది. అక్కడ సిచ్యువేషన్స్ వేరుంటాయి. ఎక్కువ మంచు కురుస్తుంది. యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ఎక్కువగా శ్వాస తీసుకోవడం వీటన్నిటి మీద కూడా ఉండాలి కదా. స్పెషల్ కేర్ ఏమైనా తీసుకున్నావా అక్కడ? స్పెషల్ కేర్ అట్లా ఏం తీసుకోలే. నార్మల్గా ఎప్పుడు వార్మర్స్ వేసుకొని ఉంటాయి, లైక్ వార్మర్స్ అంటే థర్మల్స్ వేసుకొని ఉంటాయి, ఎందుకంటే చాలా కోల్డ్ ఉంటుందని. అది వేసుకొని వామ్ వేర్ వేసుకుంటా. సో నేను ఇప్పుడు అంటార్టికాకి నిమ్స్ దయ్ అని తనతోటి పోయాను, నిర్మల్ పూర్జా. హీ హాజ్ అ డాక్యుమెంటరీ ఆన్ నెట్ఫ్లిక్స్, 14 పీక్స్ అని. హీస్ అ ఫేమస్ పర్సన్. అతను ఎంబడి టెంట్ షేర్ చేసుకున్నా. సో అతను నా క్లైంబింగ్ స్కిల్స్ అవన్నీ చూసి నాకు మౌంట్ ఎవరెస్ట్కి డౌన్ సూట్ స్పాన్సర్ చేశారు. ఆ డౌన్ సూట్ ఓన్లీ ఇట్ వర్త్స్ లైక్ 2 lakhs అంత తను స్పాన్సర్ చేశారు నాకు. సో ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి ఆ నిర్మల్ ఓన్లీ అంటార్కిటికాలో కలిసారా మొత్తం ఎంటైర్ నీ నో జర్నీ? ఓన్లీ ఇన్ అంటార్టికా. నార్మల్గా రోమల్ సార్ అండ్ భరత్ సార్, దే రన్ అ కంపెనీ కాల్డ్ బూట్స్ అండ్ క్రాంపాన్స్. సో వాళ్ళెంబడి చేశాను వేరే. ఓకే. సో ఫస్ట్ స్టార్ట్ చేసింది అంటార్కిటికా నుంచినా? నో, ఫస్ట్ డెహ్రాడూన్లో నో నో అనేది ఈ 7 Seven కాంటినెంట్స్, continents. 7 మౌంటైన్స్. ఫస్ట్ ఎల్బ్రూస్, యూరోప్స్ హైయెస్ట్ పీక్. తర్వాత కిలిమంజారో, ఆఫ్రికాస్. తర్వాత ఆస్ట్రేలియాస్ హైయెస్ట్ పీక్ కొజియాస్కో. తర్వాత జూన్లో అంటే అదే జనవరి మంత్లో నెక్స్ట్ ఇయర్ 24లో అకొంకాగువాకి ట్రై చేసా, బట్ సబ్మిట్ అవ్వలే. సో మళ్ళీ 25 జనవరిలో సబ్మిట్ అయింది. దాని మధ్యలో 24 జూన్ సంథింగ్లో దెనాలి, నార్త్ అమెరికాస్ హైయెస్ట్ పీక్, అది సబ్మిట్ చేసా. అక్కడ పోయినప్పుడు దెనాలి సబ్మిట్ చేసేటప్పుడు మా 9 daysలో అయిపోయింది. మోస్ట్లీ 20 days తీసుకుంటారు చాలామంది. అది కంపల్సరీ. మేము షాక్ అయిపోయినాం అదంతా జల్ది అయిపోయిందని. అండ్ వీ హ్యాడ్ ది బెస్ట్ వెదర్. కిందికి వచ్చాక అక్కడ లోకల్ సిటిజన్స్ ఉంటారు కదా, అంటే ఫుల్ ట్యాన్ అయిపోయినా, వాళ్ళని అడుగుతుండే ఏమైంది అని అట్లా. సో ఐ వాజ్ లైక్ ఐ క్లైమ్డ్ మౌంట్ దెనాలి అని. వాళ్ళ ఓన్లీ క్వశ్చన్ ఏముండంటే ఆర్ యూ ఆల్ రైట్, ఆర్ యూ ఇన్ ఫుల్ పీసెస్, లైక్ అన్ని హ్యాండ్స్, ఫింగర్స్ ప్రాపర్గానే ఉన్నాయా? అన్నీ ఉన్నాయా, కట్ అయ్యలేవా అని అట్లా అడిగారు. సో అంత డేంజరస్ పీక్ అది, వరల్డ్స్ 9th డేంజరస్ మౌంటైన్ అది. దాని తర్వాత మౌంట్ అకొంకాగువా జనవరిలో, అకొంకాగువా కాదు దాని తర్వాత ఇది అకొంకాగువా విన్సెంట్ మ్యాసిఫ్ కూడా ఎక్కాను 24 డిసెంబర్లో. విన్సెంట్ మ్యాసిఫ్ అంటార్టికాస్ హైయెస్ట్ పీక్, తర్వాత ఎవరెస్ట్. సో ఇప్పుడు 20 daysలో కంప్లీట్ చేసేదాన్ని 9 daysలోనే చేయాలి, అది కూడా వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ మౌంటైన్. ఎందుకని వరల్డ్స్ 9th వరల్డ్స్ 9th మోస్ట్ డేంజరస్ ఎందుకు అనిపించింది? వెదర్ బాగుండే, లైక్ ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ అవర్ ఫేవర్, చేసేసాం. ఎక్కడ భయము అలాంటిది ఏం అనిపించలేదు డేంజరస్ అనగానే? డేంజరస్ అంటే ఇప్పుడు భయపడితే ఇంకానే ఉంటాం. ఇప్పుడు ఏమన్నా అయితే దాన్ని ఫేస్ చేస్తేనే కదా తెలిసేది ఏమవుతుందో. సో ఫేస్ చేసుకుంటూ పోవాలి. ప్రతి చోట టీమ్ లాగా ఉండేవాళ్ళ? ఎవరెవరు ఉండేవాళ్ళు నీతో అక్కడికి వెళ్ళినప్పుడు? ఆ యూజ్ ఎలోన్గా ఒక్కడివేనే చేసేవాడు? నో లైక్ ఇప్పుడు ఎవరెవరికి ఆ క్లైంబ్ పైన ఇంట్రెస్ట్ ఉంటుందో దే యూస్ టు ఫార్మ్ అ టీమ్ అండ్ వీ యూస్ టు గో అట్లా. సో ముందే ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, నాకు ఇంట్రెస్ట్ ఉంది, మనం ఇంకో 4-5 మందిని వెతుకుతాం, అట్లా కలిసిపోతాం. ఒక గ్రూప్ అంతా ఫామ్ అవుతుంది. దానికి కావాల్సినటువంటి ప్రికాషన్స్ ఇవన్నీ ముందే తీసుకుంటారు. పర్మిషన్స్ ఫస్ట్ గవర్నమెంట్ నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలి, ఆ గవర్నమెంట్ నుంచి ఏ కంట్రీలో పోతున్నాము. ఎగ్జాక్ట్లీ. అండ్ స్కూల్ నుంచి అయితే వెరీ ఫస్ట్ పర్మిషన్లు తీసుకోవాలి. ప్రతిసారి వెళ్ళి ఇంకో మౌంటైన్ ఉంది, ఈ కంట్రీకి వెళ్తున్నాను, ఈ కాంటినెంట్కి వెళ్తున్నాను అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏ రియాక్షన్స్ వచ్చేవి? లైక్ చెప్పారు ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. మరీ అంత ఎక్కువ స్ట్రిక్ట్ ఉండకపోతుండే నా గురించి. లైక్ దే నో ఐ స్టడీ వెల్, అంటే మంచి మార్క్స్ అయితే తెచ్చుకునే కెపాసిటీ ఉందని వాళ్ళకి ఆ హోప్ అయితే ఉండే. సో జస్ట్ చెప్తుండే, వచ్చినాక ఒకసారి మెసేజ్ ఇచ్చి ఏమేమి పోర్షన్ కంప్లీట్ చేయాలో అవన్నీ
ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము అని చెప్పేసి పంపిస్తుండే అట్లా. సో, ఇన్ని చోట్ల తిరిగి రావడానికి, ఇన్ని కాంటినెంట్స్ తిరగడానికి చాలా ఎక్కువ డబ్బు కూడా ఖర్చవుతుంది కదా! అవును. సో, ప్రతిసారి నెక్స్ట్ ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అనుకున్నప్పుడు పేరెంట్స్ ఏమనేవాళ్ళు? నీకు టికెట్స్ కావచ్చు, నీతో పాటుగా మెంటర్ రావడానికి అక్కడ స్టే అనేది ఉంటుంది. వీసా ప్రాసెసింగ్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, వాళ్ళు చాలా ఆలోచిస్తుండే దాని గురించికి నేను గూడా అన్నా. ఇప్పుడు అంత ఫైనాన్షియల్లీ అంత స్ట్రాంగ్ లేకపోతే వద్దు మమ్మీ తర్వాత చేద్దామని నేను చెప్పా. బట్ దే వర్ లైక్ నీకు ఇష్టం ఉంది. చాలా హ్మ్. మందికి అసలు ఫోర్స్ చేశా పోరు. సో, నీకు ఇష్టం ఉంది. యూ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్ అండ్ వి ఆర్ కేపబుల్ టు స్పెండ్ అని చెప్పారు. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అప్పుడు పోయాను నేను గూడా. హ్మ్. సో, 5 ఏళ్లలోనే 23 మౌంటైన్స్ తిరగగలిగావు ఈలోపు హ్మ్. కంప్లీట్‌గా. యాహ్! ఇప్పుడు నెక్స్ట్ ఇంకేదైనా క్లైంబ్ చేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకుంటే ఇమ్మీడియేట్ నెక్స్ట్ ఏం పెట్టుకున్నావు? మౌంట్ లోత్సే అనుకుంటున్నా. ఓకే. సో, అది నేపాల్‌లో ఉంది. వన్ ఆఫ్ ది 8000 మీటర్స్. సో, దానికోసం స్పాన్సర్స్ గూడా వెతుకుతున్నా నేను. హ్మ్. స్పాన్సర్ వస్తే ఐ విల్ క్లైంబ్ మౌంట్ లోత్సే. ఇప్పుడు ఆ క్లైంబ్ సక్సెస్‌ఫుల్ అసెంట్ అయిందనుకోండి. అప్పుడు అర్జున్ వాజ్‌పేయి తెలుసా? హ్మ్. తనదొక రికార్డ్ ఉంది. ఎవరెస్ట్ లోత్సే ఎక్కడానికి. హ్మ్. 1 ఇయర్‌కి అప్లై చేశారు తను. సో, ఐ విల్ బి బ్రేకింగ్ హిస్ రికార్డ్ అట్లా. ఆల్రెడీ మౌంట్ ఎవరెస్ట్ అయిపోయింది. బట్ హ్మ్. లోత్సే తర్వాత మళ్ళీ ఒకసారి క్లైంబ్ చేస్తావు ఎవరెస్ట్‌ని. అంతేనా? అహా! లోత్సే క్లైంబ్ చేస్తే అయిపోతది. ఓకే. అట్లా. ఓహ్! 1 ఇయర్ టైమ్ వ స్పాన్‌లోనే చేయడం అనేది. అతను 1 ఇయర్ టైమ్ ఫస్ట్ ఒక ఇయర్‌లో ఎవరెస్ట్ ఎక్కారు. నెక్స్ట్ ఇయర్‌లో లోత్సే ఎక్కారు అట్లా. సో, ఇప్పుడు ఎవరెస్ట్ ఎప్పుడెక్కావు నువ్వు? నేను 27th మే 2025. ఓకే. సో, ఈలోపు చేసేయాలి. ఈ మే లోపు మళ్ళీ. ఆ! అంతే కదా! అంతే. ఆల్రెడీ 26 స్టార్ట్ అయిపోయింది. ఆ! 8, 9 మంత్స్ కూడా అయిపోయింది కాబట్టి. మళ్ళీ ఇప్పటికిప్పుడు నిన్ను వార్మప్ చేసుకోవడం మళ్ళీ నేను డైలీ ట్రైనింగ్‌లో ఉన్నాను. లైక్ డైలీ జిమ్ పోతున్నాను. డైట్‌లోనే ఉన్నాను ఇంకా. హ్మ్. సో, జస్ట్ స్పాన్సర్ వస్తే నేను వెళ్ళిపోతా అట్లా. ఎగ్జాక్ట్‌లీ. స్పాన్సర్ అంటే ఎంత ఖర్చవుతుంది? ఏం అడుగుతున్నావు నువ్వు స్పాన్సర్‌షిప్ కోసం? స్పాన్సర్ అంటే ఇప్పుడు డిపెండ్స్ ఆన్ ది క్లైమ్. ఇప్పుడు లోత్సే అనుకోండి. అక్కడ గవర్నమెంట్‌కి కట్టే పర్మిట్ ఫీజ్. తర్వాత అక్కడ లాజిస్టిక్స్‌కి ఫీజ్. ఆక్సిజన్ సిలిండర్స్ అవన్నీ లాజిస్టిక్స్ కింద వస్తది. తర్వాత వాట్ దే వాంట్. స్పాన్సర్ అంటే వితౌట్ ఎనీ ఔట్‌కమ్ దే వోంట్ కమ్ గదా! ఎగ్జాక్ట్‌లీ. మీకు ఎట్లాంటి ఔట్‌కమ్ కావాలో దే నీడ్ టు ఎక్స్‌ప్లెయిన్ మీ అండ్ ఐ విల్ గెట్ దట్ ఔట్‌కమ్. అట్లా నాకైతే ఆ అష్యూరెన్స్ ఉంది. నేను ఇయ్యగలుగుతా. లైక్ మోస్ట్‌లీ అడ్వర్టైజింగే ఉంటది. ఆర్ స్ప్రెడింగ్ అవేర్‌నెస్. అది ఇచ్చే కేపబిలిటీ అయితే నా దగ్గర ఉంది. అంతే. మోస్ట్‌లీ అడ్వర్టైజింగ్ అంటే అక్కడికి తీసుకెళ్ళే వాళ్ళు ఫ్లాగ్ ఫ్లాగ్ చూపించడమో, లేకపోతే చూపియడం. వాళ్ళ లోగోస్ ఆహ్, ఏదన్నా. లోగో చూపియడం ఆర్ ఎల్స్ టాకింగ్ అబౌట్ దేర్ కంపెనీ లైక్ హౌ డిడ్ దేర్ కంపెనీ హెల్ప్ మీ టు క్లైంబ్ దిస్ మౌంటైన్ అట్లా. హ్మ్. వాటర్ బాటిల్ కంపెనీ అనుకోండి. వాటర్ తాగిన, కోక్ బాటిల్ సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్షియర్స్ చేసే పని ఆ! అలా. అట్లా. ఓకే. సో, ఇప్పుడు బాల పురస్కార్ నువ్వు నామినేట్ చేసుకున్నావా? లేకుంటే సెల్ఫ్ నామినేషన్ అయిందా? సెల్ఫ్ నామినేషన్. చేసేసుకున్నావు. హ్మ్. ఎంతమందున్నారు బాల పురస్కార్ ఈసారి వచ్చిన వాళ్ళు? 20 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఔట్ ఆఫ్ 140 క్రోర్ మెంబర్స్ ఓకే. అందులో 20 మెంబర్స్‌కి బాల పురస్కార్ ఉంది. వచ్చింది. మన తెలుగు వాళ్ళు ఎంతమందున్నారు? తెలుగు వాళ్ళు ఒక ఆమె ఆంధ్ర నుంచి ఉండే, ఒక నేను. హ్మ్. ఓహ్! అక్కడికి వెళ్ళినప్పుడు నీలాంటి ఈ ప్యాషన్‌తో ఉన్నవాళ్ళో, లేకుంటే ఇలాంటి మౌంటైన్స్ క్లైంబ్ చేసిన వాళ్ళ 20లో? అహా! ఎవరు లేకుండే అందరూ ఒక డిఫరెంట్ స్పోర్ట్, డిఫరెంట్ ఔట్‌కమ్ కోసం వచ్చారు. లైక్ చాలామందంటే 4-5 మెంబర్స్ ఎన్‌జీఓస్. కొంతమంది వేరే వేరే స్పోర్ట్స్ లైక్ స్విమ్మింగ్, క్రికెట్, మౌంటైనీరింగ్ నేను. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్పోర్ట్. తర్వాత ఫీల్డ్స్‌లో. ఇన్నోవేషన్స్ డిఫరెంట్ ఫీల్డ్స్. హ్మ్. ఎప్పుడు ఇచ్చారు ద్రౌపది ముర్ము గారు? 26th డిసెంబర్. ఓకే. సో, ఆ టైంలో నువ్వు అప్లై చేసుకున్నావు. ఇంతమందిలో అప్లై చేసుకున్నావు. నేను ఆగస్ట్ 15థ్‌కో సంథింగ్ ఆ టైంలో అప్లై చేసుకున్నాను. నువ్వు మొత్తం స్క్రూటినీస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత 20 మందిలో కార్తికేయ పేరుంది. ఏమనిపించింది? చాలా మంచిగా ఫీల్ అయింది. ఎందుకంటే లాస్ట్ 4 ఇయర్స్ నుంచి అప్లై చేస్తుండే. ఈ ఓకే. ఇయర్ వచ్చింది. లైక్ ఎగ్జాక్ట్ ఇప్పుడు 18 టర్న్ అయ్యే ముందే వచ్చింది. ఎందుకంటే 18 తర్వాత ఈ అవార్డ్ రాదు. బాల రాదు. పురస్కార్ ఉండదు. సో, ఎగ్జాక్ట్ 17 ఇయర్స్‌కి వచ్చింది. లైక్ ఇట్స్ అ గుడ్ ఏజ్‌లో వచ్చింది. ఎందుకంటే నాకు గుర్తుకుంటది ఈ అవార్డ్ నాకొచ్చిందని. హ్మ్. ఎట్లొచ్చింది, లైక్ వాట్ హార్డ్‌షిప్స్ ఐ ఫేస్డ్ అది గుర్తుకుంటది. అండ్ రీజన్ వై ఐ గాట్ ఇట్ లైక్ టు స్ప్రెడ్ అవేర్‌నెస్ అబౌట్ టు పీపుల్ దట్ హ్మ్. మౌంటైనీరింగ్ కూడా ఒక స్పోర్ట్ ఉంది. అడ్వెంచర్ స్పోర్ట్స్ అనేటివి ఉన్నాయి. ఎందుకంటే చాలామంది మౌంటైన్స్ పైనకి పోయి జస్ట్ గార్బేజ్ అట్లా వాళ్ళ ఇష్టాల కోసం అట్లా పోయేసి వస్తారు. బట్ వీ ఆల్సో నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ మౌంటైన్స్ అని. ఒక ఎగ్జాక్ట్‌లీ. అవేర్‌నెస్ స్ప్రెడ్ చేసే ఛాన్స్ వచ్చినట్టు అనిపించింది నాకు. హ్మ్. ఎందుకంటే రికగ్నైజేషన్ వస్తే పీపుల్ విల్ నో మీ అండ్ దే విల్ ఆల్సో నో మై విజన్.
ఎగ్జాక్ట్లీ. అక్కడికెళ్ళిన తర్వాత పొల్యూషన్ ప్రతిదాన్ని డంప్ చేసి వస్తున్నారు అవును. అనేది ఉంది కదా! ఈ మధ్య కాలంలో అలాంటివి ఎక్కువ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి. సో, నువ్వు వెళ్ళినప్పుడు ఏం ఫుడ్ తీసుకెళ్తావు? వచ్చేటప్పుడు మళ్ళీ వాటిని ప్రాపర్‌గా ప్రొటెక్ట్ చేసుకొని నీతోనే తీసుకురావాలి కదా! అవును. పైకెళ్ళినప్పుడు ఎలా? సో, మేము హ్యూమన్ వేస్ట్ గూడా ఒక బ్యాగ్‌లో క్యారీ చేసుకొని వస్తాం. ఓహ్! యాహ్! ఎవరి బ్యాగ్ వాళ్ళకి సెపరేట్ ఉంటది. వి యూజ్డ్ టు క్యారీ ఇట్ డౌన్. సో, ఎన్ని రోజులు క్లైంబ్ చేసావు? అక్కడి నుంచి అంత దిగావు. ఒకవేళ 4, 5 రోజులు పట్టింది అన్నా గానీ అవన్నీ కూడా హ్మ్. ఒకవైపు ఫుడ్ ప్యాకెట్స్ ఇవన్నీ పెట్టుకోవాలి. ఒకవైపు హ్యూమన్ వేస్ట్ కూడా పట్టుకొని హ్మ్. తిరగాలి. ఆర్ ఎల్స్ ఇప్పుడు కొన్ని పీక్స్‌లలో పెద్ద పెద్ద క్రెవాసెస్ ఉంటాయి. చాలా డీప్ లైక్ మన ఈ బిల్డింగ్ ఉంది గదా! దానికంటే డీప్ క్రెవాసెస్ ఉంటాయి. సో, కొన్ని పాయింట్స్ పెడతారు. గవర్నమెంట్ అసైన్స్ దట్ పాయింట్స్. సైన్ బోర్డ్స్ లాగా ఆ! ఉంటాయి. ఆ! అక్కడ యూ కెన్ డంప్ యువర్ డిస్పోజ్. వేస్ట్ ఓన్లీ ఇన్ దట్ ప్లేస్. ఎందుకంటే మొత్తం మౌంటైన్ పైన డిస్పోజ్ చేసామనుకోండి మొత్తం మౌంటైన్ ట్రూ. ఖరాబ్ అయితది. ట్రూ. జస్ట్ ఒక స్పెసిఫిక్ పాయింట్స్ ఉంటే జస్ట్ ఆ పాయింట్స్‌లో పోతున్నట్టు ఉంటది. హ్మ్. సో, అందులో ఏ రకమైన కండిషన్ అయినప్పటికీ ఎండ ఉండొచ్చు, చలి ఉండొచ్చు, వర్షాలు ఉండొచ్చు. వీటన్నిటిలో కూడా యూ నీడ్ టు క్యారీ. యాహ్! రెండిటిని ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఎలా అయితే మనం ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా, మెంటల్‌గా, సైకలాజికల్‌గా మనం బ్యాలెన్స్ చేసుకుంటామో వీటిని కూడా అలా బ్యాలెన్స్ చేసుకొని పట్టుకొని రావాలి. అవును. ఏమనిపిస్తుంది ఆ టైంలో? ఐయామ్ క్యారింగ్ మై ఓన్ వేస్ట్, హ్యూమన్ వేస్ట్ అనుకున్నప్పుడు? ఐయామ్ సేవింగ్ ది మౌంటైన్. ఓహ్! దట్స్ గ్రేట్. దట్స్ గ్రేట్. ఎక్కడ హెసిటేషన్స్, ఇన్హిబిషన్స్ అలాంటివి నా పెట్టుకోకుండా. వేస్టే గదా! సో, హ్మ్. ఎందుకు అని. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇప్పుడు బాల పురస్కార్ విశ్వనాథన్ కార్తికేయకి వచ్చింది అన్న తర్వాత కేబీసీలో కూడా నీ క్వెషన్ అదే అడిగారు. జస్ట్ లైక్ దట్ కాదు. 25,00,000 క్వెషన్ అనేది వచ్చింది. అవును. ఏమనిపించింది? నాకు యాక్చువల్లీ నేను ఫుల్ షాక్‌లో ఉండే. నాకు కేబీసీలో నా క్వెషన్ వచ్చిందని నేను పండుకొని ఉండే. హుహు. ముందు రోజు వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ పండుకొని ఉండే. అందరు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేస్తుండే కంగ్రాచ్యులేషన్స్ ఇది అది యాహ్! అని. సో, నేను పండుకొని ఉండే. మా అమ్మ వచ్చి లేపింది. నీ హ్మ్. క్వెషన్ వచ్చిందిరా కేబీసీలా అని చెప్పింది మమ్మీ. అయితే గెలిచిండా లేదా అని నేను అడిగిన. ఆ! అంతే. 25,00,000 వచ్చినాయా రాలేదా? అంతే ఆ! ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఏదో జనరల్ నాలెడ్జ్ క్వెషన్సో లేకుంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి వెళ్తున్నప్పుడు హూ ఈజ్ హూ అనేదైతే చదువుకుంటూ వెళ్తాం హ్మ్. కదా! అందులోనే లైక్ మోస్ట్ ప్రామినెంట్ చాలా ఎక్కువగా మాట్లాడుకునేటువంటి ఒక పాపులర్ షో. దాంట్లో అది కూడా 25,00,000 కోసం నీ పేరుతో ఒక క్వెషన్ వచ్చింది అంటే ఎప్పటికి కూడా విశ్వనాథన్ కార్తికేయ పేరు అలా నిలిచిపోయి ఉంటుంది కదా! అట్లా అనిపించింది. ఒక హ్యాపీనెస్ వచ్చింది. దట్ ఐయామ్ ఆల్సో బీయింగ్ రికగ్నైజ్డ్ అని. హ్మ్. సో తర్వాత దాంతో పాటు యూపీఎస్సీలో గూడా నాకు క్వెషన్ ఒకటి వచ్చింది. ఓహ్! వావ్! హ్మ్. హ్మ్. అందులో గుర్తుపెట్టుకుంటున్నారా? జస్ట్ లైక్ దట్ అలా చూసి వదిలేయకుండా మోస్ట్‌లీ ఇది కూడా క్వెషన్ వస్తుందేమో అనేది వాళ్ళని గుర్తుపెట్టుకోవడం అనేది అవును. కదా! ఇన్‌స్పైరింగ్ చాలా ఎక్కువ ఇన్‌స్పైరింగ్, మోటివేషనల్ అది. ఓహ్! నెక్స్ట్ ఇప్పుడు నువ్వు 12థ్ క్లాస్‌లో ఉన్నావు. హ్మ్. హ్మ్. అక్క ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ చేస్తోంది. థర్డ్ ఇయర్. సో, వాట్స్ యువర్ నెక్స్ట్ గోల్ అంటే ఏం చెప్తావు? సో, నాకిప్పుడు ఫార్వర్డ్ స్టడీస్‌లో గూడా పోవాలని దాంతో పాటు జీఈజీ గ్రీన్ ఎర్త్ గార్డియన్స్ అని హ్మ్. వాళ్ళతో పాటు అడ్వెంచర్ స్పోర్ట్స్ గురించి అవేర్‌నెస్ స్ప్రెడ్ చేయాలని ఉంది. హ్మ్. దాని గురించికి నేను స్పాన్సర్స్ గూడా వెతుకుతున్నా. సో, ఇఫ్ ఐ గెట్ స్పాన్సర్స్ ఐ విల్ బి క్లైంబింగ్ ది మౌంటైన్. ఐ విల్ బి అడ్వర్టైజింగ్ ది కంపెనీ హూ స్పాన్సర్డ్ మీ యాస్ వెల్ యాస్ స్ప్రెడింగ్ అవేర్‌నెస్ అబౌట్ అడ్వెంచర్ స్పోర్ట్స్. సో, ఓకే. ఒక చాలా పెద్ద వేవ్ లాగా ఉంటదది. గ్రీన్ ఎర్త్ గార్డెనర్స్ అంటే? గ్రీన్ ఎర్త్ గార్డియన్స్. గార్డియన్స్. ఓకే. గ్రీన్ గార్డియన్స్. ఎర్త్ గార్డియన్స్ అంటే గార్డియన్స్. ఆల్రెడీ ఉందా? లేకుంటే నీ అంతట నువ్వు స్టార్ట్ చేయాలా? ఆల్రెడీ ఉంది. సో, అందులో నేను ఒక పార్ట్ తీసుకుంటున్నా. లైక్ అది మొత్తం నార్త్‌లో ఎక్కువ పాపులరైజ్డ్ అయ్యింది. సో, సౌత్‌లో నేను ఒక హ్యాండ్ తీసుకొని డెవలప్ చేద్దామని అనుకుంటున్నాను. లైక్ ఒక హ్యాండ్ ఆల్రెడీ నడుస్తుంది. ఇంకోటి అట్లా. హ్మ్. సో, ఫర్దర్‌గా కెరీర్ అంటే? కెరియర్‌లో నేను ఇప్పుడు బీఎస్సీ ఇన్ డిజిటల్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ ఆర్ బిజినెస్ ఆర్ ఎన్‌డీఏ ఈ 3 గోల్స్ అయితే ఉన్నాయి. ఏదైతే అదే అట్లా. హ్మ్. సినిమాలో క్రికెట్ మ్యాచ్‌లో ఇలాంటివి ఉన్నాయా? కార్తికేయన్ చూస్తాడా లేదా అసలు? నేను క్రికెట్ ఎక్కువ చూడను. సినిమాస్ చూస్తూ ఉంటాను. టైం ఎప్పుడు దొరుకుతుంది నీకు? అంటే రీసెంట్‌గానే స్టార్ట్ చేశాను. ఇప్పుడు 12థ్‌లోనే మా ఫ్రెండ్స్ అందరూ పోతుండే. లైక్ మౌంటైనీరింగ్ అయిపోయింది. సో, ఫ్రీ టైమ్ దొరికింది. ఫ్రెండ్స్ అందరూ పోతుంటే నన్ను కూడా పట్టుకుపోతాను నేను కూడా. ఎందుకంటే దాని ముందు ఎప్పుడు నేను హ్యాండ్ ఇచ్చేస్తుండే వాళ్ళకి నేను రానని. ఆ! నా ట్రైనింగ్ ఉంది ఇది అని. ఓకే. సో, వాళ్ళు ఎప్పుడు అట్లనే అంటారు కాబట్టి ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఇంకా వాళ్ళెమ్మడి పోతున్నా. అది కూడా బాల పురస్కార్ వచ్చిన తర్వాత అంతేనా? అహా! దాని ముందు కూడా పోయినా. దాని లైక్ ముందు కూడా ఆ! వెళ్లారు.
ఓకే. సో, చాలామంది నిన్ను చూసి ఇన్‌స్పైర్ అయ్యేవాళ్ళు ఆబ్వియస్‌గా ఉంటారు. ఇలా గోలు, డెడికేషను, డిటర్మినేషన్ ఎలా ఉండాలి అనేది. సో, యూత్‌కి ఈ మధ్య కాలంలో కొంచెం నాకు మార్క్స్ తక్కువొచ్చాయి. లేకపోతే అమ్మ, నాన్న నన్ను కోప్పడ్డారు. లేకుంటే క్లాస్ టీచర్‌లో నేను హోంవర్క్ చేయలేదు. కొంచెం డిప్రెషన్, లో మూడ్ ఇలాంటివి ఉంటాయి కదా! ప్రెషర్ ఫీల్ అవుతున్నా. వాళ్ళకేం చెప్తావు? సో, ఇప్పుడు రీసెంట్‌గానే నాకు బాల్ పురస్కార్ వచ్చిందని లాస్ట్ 20 డేస్ నుంచి నేను ఏం బుక్స్ ముట్టుకోలే. ఎందుకంటే చాలా ఇంటర్వ్యూస్ అని, తర్వాత మీట్ పీపుల్‌ని కలవాలని, అందరిని కలవాలని బుక్స్ ముట్టలేదు. సో, నాకు గూడా గలీజ్ గ్రేడ్స్ వచ్చాయి. సో, ఆ! నేను అదే అనుకుంటా. ఇప్పుడు ఈ గ్రేడ్స్ వచ్చాయి. బట్ దిస్ వోంట్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ కదా! ఇది నా ప్రీ బోర్డ్స్. సో, దీన్ని నా మోటివేషన్ లాగా తీసుకొని ఇక్కడ తక్కువొచ్చినాయి. ఎలా ల్యాగ్ అయితున్నా అని తెలుసుకొని నెక్స్ట్ ఎగ్జామ్స్‌లలో ఫోకస్ జేయాలి. హ్మ్. అట్లా. పేరెంట్స్‌కేం చెప్తావు? పేరెంట్స్ బిలీవ్ ఇన్ యువర్ చిల్డ్రన్ అంతే. హ్మ్. లైక్ ఎంకరేజ్ చేయాలి. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ దెమ్ దే కెన్ ఆల్సో షేక్ మౌంటైన్స్. మా ప్రిన్సిపల్ మ్యామ్ చెప్పింది ఇది. అట్లా. నాట్ ఓన్లీ క్లైంబింగ్, షేకింగ్ మౌంటైన్స్ అంతే. అంటే ఏదైనా ఇఫ్ యూ చేయొచ్చు. కెన్ బిలీవ్ ఇన్ యువర్ చిల్డ్రన్ దే విల్ షేక్ ది మౌంటైన్స్. అంటే దే జస్ట్ నీడ్ యువర్ ట్రస్ట్, సపోర్ట్ అంతే. మన పిల్లల్ని మనం కాకపోతే ఇంకెవరు అలా ఆ! కాన్ఫిడెన్స్ ఇస్తారు? ఎవరు నమ్ముతారు? అండ్ మోరోవర్ మన మీద మనకు ఆ నమ్మకం ఉండాలి. అవును. అంతే కదా! అవును. అలా అయితే యూ కెన్ అచీవ్ ఎనీథింగ్, యాహ్! ఎవ్రీథింగ్. ఒకసారి నాకు బాల పురస్కార్ చూపించవా? సో, హ్మ్. ఈ బోత్ సైడ్స్ ఉంది కిడ్స్. పిల్లలే కదా! ఇది ఎంబ్లంలో కనిపిస్తోంది. యాహ్! దే ఆర్ అచీవర్స్. యాహ్! అండ్ ఇంకాలా ఇది సో, మన లోగో ఉంది. హ్మ్. ఓకే. దట్స్ గ్రేట్. అది చూసినప్పుడు ఏమనిపించింది? ఆ కళ్ళల్లో మెరుపు ఇప్పటికి నాకు కనిపిస్తోంది. నేను స్మైల్. ఫస్ట్ చూడంగానే అది ఎన్ని గ్రామ్స్ చూసాను. గోల్డేనా? సిల్వర్ 100 గ్రామ్ సిల్వర్ అండ్ 1 గ్రామ్ కోటింగ్ గోల్డ్. గోల్డ్. ఓకే. ఓకే. సో, రేట్ బట్ వెతికిన ఎంత ఉంటుందో ఎంతుంది? 22,800 సంథింగ్. బట్ ఇంతమందిలో కేవలం 20 మెంబర్స్‌కి మాత్రమే బాల పురస్కార్ వచ్చింది కదా! అవును. ఎంతమంది అప్లై చేసుకున్నా, ఎంతమంది స్కూల్‌కి గోయింగ్ కిడ్స్ ఉన్నప్పటికీ, ఎంతమందికి కూడా అందులో యు ఆర్ దేర్ అండ్ ఆల్రెడీ పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ యూ. యాహ్! నువ్వు ఎప్పటికి కూడా అలా నిలిచిపోయేలా ఉండిపోయావు కదా! హ్మ్. సో, దాని నుంచి బయటకొచ్చావా? స్టిల్ ఎంజాయింగ్, చెరిషింగ్ దోస్ మూమెంట్స్. సో, నాకెప్పుడు అదే నచ్చదు. ఇప్పుడు నేను అచీవ్‌మెంట్ చేస్తే ఐ డోంట్ లైక్ పీపుల్ కంగ్రాచ్యులేటింగ్ మీ ఫర్ లాంగ్ టైమ్. ఒకసారి చెప్పారు చాలు. లైక్ ఆ! మళ్ళీ చెప్తుంటే నాకు ఎట్లనో అనిపిస్తది. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ మై కేపబిలిటీ ఈస్ మోర్ దాన్ థాట్ అని. సో, హ్మ్. ఎంత తక్కువ పాపులరైజ్ చేసుకుంటే అంత మంచిగా అని నాకు అనిపిస్తది. సో, మీ కంగ్రాచ్యులేషన్స్ కొంచెం అలాగే పక్కన పెట్టుంచండి. ఐ నీడ్ టు అచీవ్ మోర్. ఆ! అంతే కదా! అంతే. ఆ టైంలో అప్పుడు మళ్ళీ కంగ్రాచ్యులేట్ చేయండి. ఆ! మళ్ళీ అప్పటికొచ్చినప్పుడు అప్పటికి మళ్ళీ ఇంక్రీజ్ చేసుకుంటూ ఉన్నాం. ఆ! అంతే కదా! సో, మేము ఎప్పటిదాకా వెయిట్ చేయొచ్చు అలా? తెలవదు నాకు. అచీవ్ చేయడానికి చాలా ఉన్నాయి. ఆ! సో, మొత్తం ఇప్పటికి ఎన్ని అలా క్లైంబ్ చేయాలి అని ఉంది? ఒక టార్గెట్ ఏమైనా పెట్టుకున్నావా? సో, ఇప్పుడు చాలా మౌంటైన్స్ ఉన్నాయి. అట్లా 14 పీక్స్ అని ఒక ఛాలెంజ్ ఉంది. హ్మ్. తర్వాత ఇప్పుడు లెపర్డ్ పీక్స్ అని 5 స్నో లెపర్డ్ పీక్స్ అని ఉంటాయి. 5 పీక్స్ ఉన్నాయి. అట్లా నాట్ ఓన్లీ మౌంటైనీరింగ్ డిఫరెంట్ గోల్స్ లైక్ ఇప్పుడు నా ఎడ్యుకేషన్, అకాడమిక్స్ అవన్నిట్లో కూడా ఉన్నాయి చాలా. అట్లా. సో, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ చాలా వైల్డ్ యానిమల్స్ ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. లెపర్డ్స్ ఉంటాయి, స్నేక్స్ ఇలాంటివి ఉంటాయి. భయమే లేదా? సో, నేను ఒక స్నో లెపర్డ్‌ని చూసాను. లైక్ అవునా? చిన్న కబ్ లాగా ఉండే. ఓకే. అంత ఏమనిపించింది? ఏమనిపియలే. లైక్ అది దూరం ఉండే సో, అంత ఏమనిపియలే. సో, వెళ్ళినప్పుడు ఇలా మామూలుగా మనం ఎక్కడికైనా కొత్తగా వెళ్ళాము అనుకున్నప్పుడు మొబైల్ తీసుకెళ్తాం, సెల్ఫీస్ తీసుకుంటాం, వీడియోలు, రీల్స్. నేను ఎక్కువ ఫోటోలు తీసుకోను. అస్సలు ఇంత చేసిన తర్వాత కూడా ఎప్పుడూ తీసుకోలేదా? ఎక్కువ ఫోటోలు తీసుకొని జస్ట్ ఇట్లా మౌంటైన్ పైన నేను మౌంట్ ఎవరెస్ట్ పైన పుషప్స్ కొట్టాను. దాని ఆ! వీడియో అట్లా. ఓకే. సమ్మిట్ ఫోటోస్ అన్నీ అట్లున్నాయి. సో, నన్ను నేను చాలా గొప్పగా అంటే ఆ మౌంటైన్ మీదే ఉన్నాము అంటే అందరికంటే అబోవ్ ఆల్ అనే ఉంటాం కదా! ఆన్ ఆ టాప్. టైంలో కొంచెం ఆ ప్రౌడ్ ఫీల్. మంచిగా అనిపించేది. మొత్తం వరల్డ్ కనిపిస్తుంది నా కింద అని అట్లా. అండ్ ఆ టైంలో కూడా యూ నీడ్ టు టేక్ దట్ మోర్ ప్రికాషన్స్ ఉండాలి అవును. కదా! ఎందుకంటే ఇట్స్ నాట్ ఓన్లీ గోయింగ్ అప్. యూ ఆల్సో నీడ్ టు కమ్ క్లైమ్ డౌన్. డౌన్. ఎందుకంటే చాలా మంది కిందికి డిసెండ్ చేసేటప్పుడే చనిపోతారు. అవును. బికాస్ పైనకి పోయేటప్పుడు ఒక గోల్ ఉంటుంది పైనకి పోవాలని. కిందికి వచ్చేటప్పుడు ఆ హడావుడి ఉంటుంది. లేకపోతే ప్రాపర్ కేర్ అనేది ఒక తీసుకోరు. గోల్ ఉండదు కదా! కింద ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫ్యామిలీ దాని గురించి ఆలోచించుకొని అట్లా పోతారు. బట్ చాలా మందికి ఓన్లీ గోయింగ్ ఆన్ టాప్ అదొక్కటే గోల్ ఉంటది. సో, అట్లా. సో, అన్నిట్లలోనూ కూడా ప్రాపర్‌గా ఉండగలిగితేనే వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. యాహ్!
అంతే కదా? అంతే. సో నేను ఇప్పుడు బెస్ట్ విషెస్ టు యూ అని నేను చెప్తాను, కంగ్రాచులేట్ అయితే నేను చేయలేను ఎందుకంటే ఫస్ట్ చెప్పాను ఇంకా చాలు. బట్ బెస్ట్ విషెస్ టు యూ నాన్న, నువ్వు యూ నీడ్ టు అచీవ్ మోర్ అండ్ పేరెంట్స్ సపోర్ట్ కూడా ఇలాగే ఉండాలని మళ్ళీ మనం, అంతే కదా? అంతే. ప్రతి ఒక్కరికి, నాట్ ఓన్లీ విశ్వనాథన్ కార్తికేయ కాదు, అందరికీ కూడా ఉండాలి. అందరు లక్కీ ఉంటారు అప్పుడు. అందరు లక్కీ ఉంటారు, అందరికీ ఆ అదృష్టం కూడా రావాలి, అందరికీ ఆ సెల్ఫ్ సఫిషియెంట్ అంటామా లేకుంటే ఆ మోటివేషన్ అంటామా, ప్రతి ఒక్కరు కూడా ఇన్బిల్ట్గా అది రావాలి. నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు, నేనే చెయ్యాలి, నా గురించి నేనే ఆలోచించుకోవాలి, అంతే కదా? థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.